నేను విష్ణుని కొత్త చెప్తూ ముందుకు వస్తున్నాను. మీరు చాలా మంది క్రెడిట్ కార్డ్ వస్తున్నారు కదండి. ఆల్రెడీ నా లాస్ట్ వీడియో మీరు చూసుంటారు. మళ్ళీ కండిషన్ పార్ట్ అండి ఇది. నేను చాలామంది ఫోన్ స్విచ్ ఆఫ్ చేస్తున్నారు, ఎందుకు అందుబాటులో ఉండట్లేదు ఎందుకు అంటున్నారు. ఇది కేవలం బ్యాంక్ కాల్స్ వల్ల నాకు తీసుకొచ్చేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం జరిగింది. అందుకే వాళ్ళకి అందుబాటులో కూడా లేను కాల్స్లో. ఎందుకండి వాళ్ళు గొడవ పడడానికి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉన్నా గొడవ పడడానికి మాకు ఓపిక లేదు. ఎందుకంటే ఈ దేశంలో సామాన్యుడికి ఇప్పుడు న్యాయం జరగదు. 2700 పెట్టి ప్రోడక్ట్ కొంటే 4800 లిమిట్ ఉన్నప్పుడు లిమిట్ ఎక్సీడ్ అని చెప్పేసి 15,602 ఫైన్ వేసే దరిద్ర దేశంలో మనం ఉన్నాం. ఈ బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పటికీ మార్పు రాదు. ఎందుకంటే మన దౌర్భాగ్యం ఏంటంటే లోన్స్ మీద కూడా ఈ జిఎస్టీ కడతాం మనం. ఈఎంఐస్ మీద జిఎస్టీ కట్టే దౌర్భాగ్యపు దేశం మనదేనండి. ఒక ఈఎంఐ అంటే సామాన్యుడు ఎక్కడ కష్టం, దాని మీద కూడా మన ఈఎంఐస్ మీద కూడా మన జిఎస్టీ పే చేస్తామండి. దాంట్లో పెద్ద విచిత్రం అంటారా, పాప్కార్న్ మీద జిఎస్టీ పే చేస్తాను మన దౌర్భాగ్య దేశంలో. దీనికి పెద్ద విచిత్రం ఉంది. సామాన్యులు దోచుకోవడానికి మాత్రం ఈ దేశంలో ప్రభుత్వాలకు అధికారం ఉంటుంది, న్యాయం చేయడం ఉండదండి. ఈ దౌర్భాగ్య బ్యాంకింగ్ వ్యవస్థ ఎప్పుడు మాకు తెలియదు. మా సీతారామన్ గారు మహాతల్లి, నువ్వు ఏ రోజు అధికారంలో వచ్చే ఫైనాన్స్ మినిస్టర్ ఇచ్చాడు తెలియదు, కానీ సామాన్య నిత్యావసరం మీద వేస్తాం, చివరి లోన్ మీద కూడా వదలలేదు మమ్మల్ని. జిఎస్టీ ఈ దేశం ఎప్పటికీ బాగుపడదమ్మా నాకు అర్థమైపోయింది. నా నెక్స్ట్ జనరేషన్ కూడా ఒకటే చెబుతాం, ఇండియా ఈజ్ ఏ డెవలపింగ్ ఎకానమీ అని.